ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం, వారాంత దినం మరియు నెలలో చివరి దినం అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చిన ఉదయకాలాన ఆయన సూచించే భాగ్యం అందరిని బట్టి ఆ కృపను బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభు నామానికి సమస్తం చెల్లును గాక. క్రీస్తునందు పిల్లల దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, స్నేహితులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు, శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరు బాగున్నారని విని అదిగా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా ప్రేమను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి. లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యతనంలో పాలుభాగస్తులు కాబట్టి మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తనలో నుంచి కన్ను మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. మనకు నూతన ఉదయకాలం, వారాంత దినం, ప్రాముఖ్యంగా 8వ నెల చివరి దినం, అద్భుతమైనటువంటి అవకాశం నాయన. 8వ నెల ప్రారంభ దినం నుండి ఈ చివరి దినం వరకు నీ కృపా హస్తములు చెడ దాచారు, మీకు వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా మీ ఆత్మచేత జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మహిమ ఘన ప్రభావాలు పొందుకోండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులారా, చదువుల వాక్య భాగం మనం తెలుసు కదా. జ్ఞానము గలవాడు విని ఏం చేస్తాడంట? పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. వివేకము గలవాడు నీతి సూత్రములను సంపాదించుకుంటాడట. ఎంత శ్రేష్టమైన మాట. చూడండి, మనము జ్ఞానము సంపాదించుకోవడానికి దేవుడు ఎంత మాత్రం కూడా వ్యతిరేకి కాదండి. కాకపోతే జ్ఞానాన్ని జీవితానికి ముందు పెట్టడం అనేది ఆయన సమర్థించు. ఆదాము అవ్వలు ఏదైనా ఉన్నప్పుడు వివేకమిచ్చు వృక్ష ఫలాలను తినడానికి మారుగా జీవవృక్ష ఫలములను తిని ఉంటుంటే కనుక మానవుడు పరదయస్సును పోగొట్టుకునేవాడు కాదు. దైవిక జీవము లేనటువంటి మానవుని తెలివి మృతమైంది. నిజమైన జ్ఞానము దేవుని భయములో ఉన్నదని జ్ఞానైన సులభం జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితంలో ఉన్నటువంటి అనుదిన విషయాలు, ఆ విషయాల కొరకై మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి విషయంలో మన సామాన్యుడి వివేకము, మనం సమకూర్చుకున్నటువంటి తెలివిని ఉపయోగించుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద వ్యవహారాల నిమిత్తమై దేవుని చిత్తంలో కనుగొనడంలో అతిగా మంచి చెడుల గురించి కారణం ఎదుగుట అపాయకం. అందుకే ప్రభు అన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా. వీళ్ళు గమనించండి, విషయములను విశ్లేషించుట, సమస్యలను చర్చించుటలో తప్పు లేదండి. ఈ కసరత్తు సమస్యను వివరించి చెప్పడంలోనూ, ప్రశ్నను కేంద్రీకరించడంలోనూ ఉపయోగపడుతుంది. కానీ మన మానసిక వికాసంతో మాత్రమే నిర్ణయపు లోయల్లో చాలా కాలం ఉండిపోవడం అనేది ఏమంత మంచిది కాదు. దేవుని మార్గములను లేకపోతే దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని గ్రహించడానికి మనకున్నటువంటి ఇంద్రియ జ్ఞానము సరిపోదండి. మనము విశ్వాసంతోనే తప్ప చూపు ద్వారా కానీ ఇతర ఇంద్రియముల ద్వారా కానీ నడుచుకోలేము. ఎప్పుడైతే అలా మనము నడుచుకోనమో అప్పుడు మాత్రమే మన మార్గములన్నిటిలో దేవునికి ఇష్టలమై మనం ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. ఎటు వెళ్ళాలి అనేటువంటి విషయము దేవుడు మనకు చెప్పినప్పుడు కొన్నిసార్లు మనము దేవునికి విధేయులమై అటువైపు వెళ్ళాం. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో అబ్రహాము దేవుడికి విధేయుడై అతనికి తెలియని ప్రదేశానికి బయలుదేరిన వాక్యం చెప్తా ఉంది. మనము జ్ఞానం వెంబడించడం అపాయకరం. మన జ్ఞానం అది. ఎందుకంటే ఆ లోక జ్ఞానం వాక్యం మృతమైంది, ఎందుకు పనికిరానిది. ఈ లోక జ్ఞానము దేవుని వెర్రితనమని అపోస్తుడు పౌలు నొక్కి గట్టిగా చెప్పాడు. కనుక అది అపాయకరం. కానీ తెలియని వాటి విషయంలో, గ్రహించలేని వాటి విషయంలో దేవుని నమ్మటమే క్షేమకరమైనటువంటి మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకోవడానికి కదలని వారు, ఏమండి, తెలుసుకోకుండా కదలని వారు దేవుని సైన్యం అనడానికి అర్హులు కాదండి. శిలువ యోధులు, విశ్వాస వీరులు, ఏమండి, ఎవరు నడుపుతున్నారో వారు ఎరుగుతారు. ఎక్కడ మరియు దేనికి అని వాటి గురించి వారు ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఎప్పుడు చింతించడానికి అవసరం పెట్టుకోవాలి. చాలామంది సలహాదారులు ఉండడం మంచిదే, ఆ యొక్క విధానం మంచిదని, ఒకరికొకరు తరచుగా హెచ్చించుకోవడం మంచిదని బైబిల్ చెప్పినప్పటికీ కూడా అందరి అభిప్రాయాలను అతిగా కోరడం వల్ల మనము తికమక పడిపోతూ ఉంటాం. ఎక్కడైతే దేవుడు మన ఆత్మతో మాట్లాడి ఉన్నాడని నమ్ముతామో అది వాక్యానుసారమైతే అక్కడే దానిని స్థిరపరచాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో పిల్లరా, మనము జ్ఞానము గలవారమైతే, వాక్యం చెప్తున్న జ్ఞానము గలవాడే విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడట. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. కనుక వివేకము దాని ప్రభావము, జ్ఞానము దాని ప్రభావము యేసుక్రీస్తు ప్రభు వారు పుష్కలంగా సంపాదించుకున్న తండ్రి దగ్గర. అట్టి రీతిలోనే మనం కూడా ఉండాలనేది ప్రభు యొక్క ఆశ. కనుక ఆ మార్గంలోనే ప్రయాణం చేద్దాం. జ్ఞానము కలిగి, వివేకం కలిగి మన ఆత్మీయ విశ్వాస యాత్రను పదిలంగా భద్రంగా నడిపించుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగాక. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో ఎక్కువనే లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చి ఈ వాక్యాన్ని ధ్యానించి కృపణించు. నిజమే, జ్ఞానము దాని ప్రభావము, వివేకము మరియు దాని ప్రభావం మేము గ్రహించే విషయంలో ఒకవేళ సఫలం కాలేకపోతున్నామేమో. అందుకే ఈరోజు వాక్యము చేత మమ్మల్ని గద్దించడం స్తోత్రం. మరొకసారి ఈ నెలంతా కూడా మమ్మల్ని కాచి దాచిన విధానం కొరకే కృతజ్ఞతలు తెలుస్తూ ఘనత మహిమ మీరు పొందండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడండి. నూతన మాసంలోనికి ప్రవేశింపచేయను గాక. ఆమేన్.